బ్రేకింగ్ చూస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి 2 రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని స్వయంగా పరిశీలించడంతో పాటు పలు కీలక ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పర్యటనలో భాగంగా హకీంపేటలో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ ను సీఎం సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. విద్యారంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, నిర్మాణ పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, రహదారులు, మౌలిక వసతులు, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. అవసరమైన చోట అధికారులకు పలు సూచనలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లోని బస చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి 2 రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని స్వయంగా పరిశీలించడంతో పాటు పలు కీలకమైన ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, కొడంగల్లో నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా కొడంగల్లో పర్యటించున్నారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో గతంలో కూడా పలుమార్లు ఈ నియోజకవర్గానికి పర్యటించారు. ఈ నేపథ్యంలోనే కొడంగల్లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను, పనులపై సమీక్షించున్నారు. ముఖ్యంగా హకీంపేట, దుద్యాల గ్రామాల్లో పర్యటించి అక్కడ హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ ను పరిశీలించనున్నారు. పరిశీలనలో భాగంగా అభివృద్ధి పనులతో పాటు అక్కడ ఈ గతంలో కూడా భూసేకరణ సంబంధించిన చాలా సమస్యలు తలెత్తే ఆ సమస్యలను కూడా ఆయన పరీక్షించనున్నారు. దీనితో పాటు మౌలిక వసతులకు సంబంధించి ఇప్పటికే ఐటీ హబ్ నిర్మించిందని తలపెట్టారు. దానికి సంబంధించిన కూడా మౌలిక వసతులకు, దానికి కనీస సౌకర్యాలు, అభివృద్ధి పనులకు నిధులు ఎన్ని కావాలి అనే దానిపైన కూడా అధికారులతో సమీక్షించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కొడంగల్ హకీంపేట చేరుకోనున్నారు. హకీంపేటలోనే అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా అక్కడ నాయకులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలను కూడా కొద్ది మందిని మాత్రమే అక్కడ అనుమతిస్తున్నారు. ముఖ్యంగా ఈ సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమం మొత్తం అధికారులతోనే సమీక్షించనున్నారు. కొడంగల్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే కొడంగల్లో పునఃప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర స్వామి పనులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించారు. కానీ ఆ పనులు నత్తనడక సాగుతున్నాయన్న విషయాన్ని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తానే ప్రత్యక్షంగా ఆ ఆలయ పనులను కూడా పరీక్షించనున్నారు. ఎందుకు ఆలస్యం జరుగుతుంది, నిధులకి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా, దానిపైన కూడా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టుకు సంబంధించి కూడా పనులను కూడా పర్యవేక్షించి అక్కడ అధికారులతో చర్చించనున్నారు. పనులు వేగవంతంగా సాగుతున్నాయా లేవనే దానిపైన కూడా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సర్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో కేవలం 52 నియోజకవర్గాల్లోనే సర్వేలో పురోగతి కనిపిస్తుందని, అంటే ఎమ్మెల్యేలు ఎక్కడైతే స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళపైన కూడా క్లాస్ వీకిన సంఘటన కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సర్పై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పొచ్చు. ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా సర్కు సంబంధించిన ఓట్లు తమ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ఆ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా దృష్టి సారించి ప్రతి ఒక్కరు ఓటు పోకుండా, అంటే ఎక్కడ కూడా జారిపోకుండా ఆ ఓటునైతే ఖచ్చితంగా నమోదు చేయాలనే దానిపైన కూడా ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఆ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఈ రోజు అక్కడే కొడంగల్లోనే తన సొంత నియోజకవర్గంలోని కొడంగల్లోనే ఇంటిలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం కార్యకర్తలతోటి, నాయకులతోటి ప్రత్యక్షంగా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం కూడా 3-4 గంటల పాటు కొడంగల్లోనే జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు కొడంగల్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాజెక్టులపై ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన పనుల పురోగతిపై ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక మోటార్ను కూడా ప్రారంభించారు. దాంతో నార్లాపూర్ వద్ద దానికి సంబంధించి ట్రైలర్ రన్ ఎలా జరుగుతుంది దానిపైన కూడా ఇంజనీర్ అధికారులతో సమీక్ష నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా సరుకు సంబంధించి ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్యేలతో ఆయన ముఖాముఖిగా మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలను కూడా అక్కడికి రప్పించుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, దానికి సంబంధించిన నిధులు ఏమన్నా విడుదల అవుతున్నాయా లేదా, ఏదైనా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా,
గవర్నమెంట్ అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ప్రభుత్వ అధికారులని చిత్తశుద్ధితో పనిచేయాలని ఇప్పటికే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ కొన్ని చోట్ల మాత్రము ఈ సరుకు సంబంధించి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలకు కూడా స్థానిక ఎమ్మెల్యేలు కూడా క్లాస్ పీకిన సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఖచ్చితంగా ఈ రోజు ఈ హబ్ కు సంబంధించి హకీంపేట, దుద్యాల గ్రామాలలో ఐటీ హబ్ కు సంబంధించిన ఎడ్యుకేషన్ ముఖ్యంగా విద్యా వైద్యం పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. దానికి సంబంధించిన ఎన్ని నిధులు కావాల్సిన దానికి అభివృద్ధికి పనిచేస్తాము, దానికి అధికారులు కూడా తోడ్పాటు అందించాలి, స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కృషి చేయాలని చెప్తున్నా. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా అయితే పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ వెంకటేష్.